ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 17వ అధ్యాయము. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, జటాయువు పంచవటి చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి కావలసినంత నీరు దొరికేటటువంటి దర్భలు, పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి దొరికేటటువంటి దేవతారాధన చేసుకోవటానికి కావలసిన పుష్ప సమృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అక్కడ ఒక పర్ణశాల నిర్మించు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, స్వామి, నన్ను నిర్మించమని చెప్తావేంటి? నిర్మించేవాడిని నేను కాదు. 100 సంవత్సరాలకు కూడా నువ్వే నన్ను ఆజ్ఞాపించాలి. నేను నీ ఆజ్ఞను పాటించాలి. లక్ష్మణ, ఈ ప్రదేశంలో పర్ణశాల నిర్మించు అని నువ్వు గనక ఆజ్ఞాపిస్తే, రాముడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో నాలో సంతోషం కలుగుతుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడి చేయి పట్టుకొని, లక్ష్మణ, ఇక్కడ ఆశ్రమం నిర్మించినట్లయితే చాలా బాగుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి తన మనసులో కోరుకున్నారో అలాంటి రమ్యమైన ప్రదేశము ఇదే. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనపడుతుంది. దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనపడతాయి. ఆ పర్వత చర్యల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనపడతాయి. హంసలు మొదలైన జలపక్షులు కనపడతాయి. ఈ ప్రాంతము చాలా అందంగా పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షాలతో అలరారుతూ ఉంది. అగస్త్యుడు మనల్ని ఉండమని చెప్పిన ప్రదేశము ఇదేనని నాకు అనిపిస్తుంది. అందుకని లక్ష్మణ, నువ్వు వెంటనే ఇక్కడ పర్ణశాల నిర్మించు అన్నాడు. ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి మట్టిని తీసి నీరు పోసి ముద్దన చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు. వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు. దాని మీద అడ్డుకర్రలు వేశాడు. వాటి మీద జమ్మి మొదలైన కర్రలు, దర్భగడ్డి వేసి మందిరము నిర్మించి చక్కని పర్ణశాల నిర్మించాడు. తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి కొన్ని నీళ్లను, పండ్లను, పుష్పాలను తీసుకొని వచ్చి కొత్త ఇంట్లో ప్రవేశించే ముందు చేసేటటువంటి శాంతి కర్మలన్నీ నిర్వహించి సీతారాముల దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకుని, అన్నయ్య, నువ్వు చెప్పినట్లే పర్ణశాల నిర్మించాను. వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళు. బాగుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను అన్నాడు. ఆ పర్ణశాల నిర్మాణము తానొక్కడనే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందము. భగవంతుడికి సేవ చేయటంలో తన కష్టాన్ని కూడా మర్చిపోయి చేస్తాడు. అదే ఆయన లక్ష్మి. అందుకనే వశిష్ఠుడు ఆయనకు లక్ష్మణ అని పేరు పెట్టాడు. ఆ పర్ణశాలను చూసిన రాముడు, ఏమి పని చేశావయ్యా నువ్వు? ఈ పని చేసిన దానికి నేనేమి ఇవ్వగలను? నేనివ్వగలిగిన కానుక ఏమిటో తెలుసా అని లక్ష్మణుడిని రాముడు కౌగిలించుకొని, లక్ష్మణ, నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత తమ్ముడివి కాదయ్యా. నువ్వు నాకు తండ్రివి. దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు. నీ రూపంలో నా దగ్గరే ఉన్నారు. నేను చాలా అదృష్టవంతుడిని అన్నాడు. అలా వారా పంచవటిలో రోజు చేయవలసిన కార్యక్రమాలను చక్కగా చేసుకుంటూ వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయాల మీద చర్చిస్తూ తెచ్చుకున్న కందమూలాలు తింటూ చాలా సంతోషంగా కాలం గడపసాగారు. కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది. అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చేయటానికి బయలుదేరాడు. రాముడి వెనకాల సీతమ్మ, లక్ష్మణుడు వెళ్ళారు. నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు, నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది. ఈ కాలంలో మంచు బాగా పడుతుంది. ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చేయటానికి భయమేస్తుంది. సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు. అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది. ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి. కనుక అందరూ తమ పితృదేవతలకు నవాగ్రహణ పూజలు చేస్తారు. ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి. పాడి పంట చేతికి రావటంతో పల్లెలో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడున్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్లకుండా పొడ్డున కూర్చొని ముఖాన్ని రెక్కలలో పెట్టుకొని కూర్చున్నాయి. వీటిని చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టి ప్రగల్భాలు పలికి యుద్ధరంగం వైపు చూసి యుద్ధానికి వెళ్లకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్లు ఉన్నాయి ఈ పక్షులు. నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా మనుషులకు తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి. మృగాలకు తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. దశరథుడు ధర్మాత్ముడు. భరతుడు చాలా మంచివాడు. భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా, ఆమె పోలికలు భరతుడికి రాలేదేంటి అన్నాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ, నువ్విప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు.
నా మనసు ఎంత సంతోషపడిందో తెలుసా? మధ్యలో కైకమ్మను గుర్తు తెచ్చుకొని ఎందుకు నిందిస్తావు? అమ్మను అలా నిందించటం తప్పు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. భరతుడి గురించి మాట్లాడితే నేను చాలా సంతోషిస్తాను. భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతో మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. అయోధ్యకు వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అని రాముడన్నాడు. సీతారామ లక్ష్మణులు ముగ్గురు స్నానం చేసి తడిబట్టలతో నిలబడితే వాళ్ళటుగా వెళ్లే వాళ్లకు ఇప్పుడే స్నానం చేసి బయటికి వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీ పరమేశ్వరులాగా కనపడుతున్నారు అని వాల్మీకి మహర్షి తెలియజేశారు.